వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు, తర్వాత క్యారెట్ అండ్ పొటాటో కట్ అవి చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కొన్ని మిల్ మేకర్ అండ్ బఠానీ తీసుకున్నాను, నానపెట్టుకోవాలి కొంచెం సేపు. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆఫ్ గీ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యూస్ చేశాను. అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం పసుపు, చూడండి వైట్గా ఉంది, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చాలు బికాస్ చాలా రేట్ ఎక్కువ ఉంది, కొంచెం చాలు. కొంచెం మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇలా అల్లం వెల్లుల్లి వేసాక మంచిగా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మేతి చామని వేస్తున్నాను. ఇది నేను హోమ్లో ప్రిపేర్ చేసుకుంటాను. మెంతి ఆకు ఉంటుంది కదా, దాన్ని బాగా ట్రై చేసుకొని సన్కి ఆ పౌడర్ని స్టోర్ చేసుకుంటాను. ఒక 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోను, మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్కి. ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పుదీనా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటాం. మళ్ళీ ఒకటి మనం ఒక 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఓకే, అంటే ధనియా అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ధనియా, ఆల్ మిక్స్డ్ అనమాట. మీకు ఈసారి పౌడర్ని అలా కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. కల్లుప్పు తర్వాత మనం చూసి అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఈ క్వాంటిటీ ఆఫ్ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. సో మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి 1కి 1.5 గ్లాస్ పడుతుంది. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. పట్టుకున్న బియ్యం అందులో వేసేసుకున్నాం. సో బియ్యం అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నాం. హై ఫ్లేమ్లో పెట్టాను, జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఓకే, 2 విజిల్స్ తర్వాత ఒక స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ ప్రెషర్ పోయే వరకు ఉంచేస్తే అయిపోతుంది. రెడీ అయిపోయింది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.